విజయ్ గెలుపు పవన్ కళ్యాణ్ గ్రాఫ్ని పడేసిందా? విజయ్ గెలుపుతో పవన్ కళ్యాణ్ని పోల్చడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇప్పుడు విజయ్ గెలవడంతో సహజంగా క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే విజయ్ కన్నా పవన్ కళ్యాణ్ తక్కువ పాపులర్ స్టార్ కాదు. విజయ్కి ఏ పర్టికులర్ సామాజిక వర్గ మద్దతు లేదు. కనీసం పవన్ కళ్యాణ్ కాపుల మద్దతు బలంగా ఉంది. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ధైర్యం చేయలేదు అనే క్వశ్చన్ వస్తుంది. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, రెండు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు. డిఎంకే పట్ల తీవ్రమైన వ్యతిరేకత, ఏడీఎంకే పట్ల సంపూర్ణ విశ్వాసం లేని ఒక రాజకీయ పరిస్థితులు విజయ్ పార్టీ పెట్టాడు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కాక వైసీపీ, వైసీపీ కాక టీడీపీ అనే పోలరైజ్డ్ పాలిటిక్స్ ఉన్నది. నిజంగానే పవన్ కళ్యాణ్ రిస్క్ తీసుకొని పెట్టి ఉంటే ఏమయ్యేది? ఆ ప్రయత్నం కూడా 2019లో చేశారు. తాను ఒక్కడే కాకుండా మీకు బీఎస్పీతో వామపక్షాలతో కలిసి కూడా పార్టీ పెట్టాడు, ఎన్నికల పోటీ చేశారు. కానీ ఏం ప్రభావం చూపలేకపోయాడు కదా. సో పాలిటిక్స్ బైనరీ క్యారెక్టర్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ కావడం కష్టమవుతుంది. ఆయన 2014లో పార్టీ పెట్టి పోటీ చేయలేదు. అది కూడా ఒక తప్పు. పార్టీ పెట్టినప్పుడు వెంటనే ఎన్నికల రాకుండా తాను ఎన్నికలకు దూరంగా ఉంటే ఆ పార్టీకి వచ్చేటువంటి మూమెంటం కూడా రాదు. సో అందువల్ల అది కూడా పవన్ కళ్యాణ్ చేసిన పొరపాటు. అయినా విజయ్ని అలా అంటే రజనీకాంత్, కమల్ హాసన్లు కూడా కమల్ హాసన్ పార్టీ పెట్టి సక్సెస్ కాలే, విజయకాంత్ పార్టీ పెట్టి సక్సెస్ కాలే, రజనీకాంత్ పార్టీ పెట్టకముందే ఫెయిల్ అయ్యారు, మీకు చిరంజీవి పార్టీ పెట్టి సక్సెస్ కాలే. మరి వాళ్ళంతా చేశారు కదా, వాళ్ళ ప్రయత్నాలు చేయలేకుండా ఉండలేదు కదా. అందువల్ల పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయనందుకే ఆయన సీఎం కాలేదు అంటే, విడిగా ఆయన ఎమ్మెల్యేనే గెలిపించలేదు కదా 2 చోట్ల. అలాంటప్పుడు ఇక సీఎం అయ్యే రాజకీయ వాతావరణం ఉందా? సో అందువల్ల అలాంటి, ఎందుకంటే టీడీపీ వైసీపీల మధ్య టీడీపీ జనసేనల మధ్య బంధాన్ని కాస్త ప్రశ్నించేవారు ఆ ప్రయత్నం చేస్తే చేయొచ్చు. అందువల్ల పవన్ కళ్యాణ్కు విజయ్కి ఉన్న పరిస్థితులు, టైమ్ అండ్ స్పేస్ వేరు. 2 రాష్ట్రాలు వేరు, 2 రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు వేరు, ఇద్దరు రాజకీయాలకు వచ్చిన సందర్భాలు వేరు. అయితే జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ ప్రశ్న అయితే వస్తుంది, ఎందుకు మనం కూడా విజయ్ లాగా ధైర్యం చేస్తే అధికారం వస్తుంది కదా, అయిపోయింది 2029కి ఎందుకు చేయకూడదు అనే ప్రశ్న అనివార్యంగా వస్తుంది. కానీ దట్ డజంట్ మీన్ పవన్ కళ్యాణ్ సెపరేట్గా పోటీ చేస్తే ఆ ముఖ్యమంత్రి అయ్యేవాడు అనుకుంటే అది నిజం కాదు.